State legislature. The state legislature occupies a preeminent and a central position in the political system of the state. Articles 168 to 212. Articles 168 నుంచి 212 వరకు పార్ట్ 6 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్ట్ 5 వచ్చి యూనియన్ లెజిస్లేటివ్, పార్ట్ 6 వచ్చి స్టేట్ లెజిస్లేటివ్. సో పార్ట్ 6 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. ఎలా ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, వాట్ ఈస్ దర్ కంపోజిషన్, వాటి ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, వాళ్ళ డ్యూరేషన్స్ ఏంటి, వాళ్ళ ఆఫీసర్స్ ఎవరు, వాళ్ళ ప్రొసీజర్స్ ఏంటి, ప్రివిలేజెస్ అండ్ పవర్స్ ఏంటి, అండ్ సో ఆన్ ఆఫ్ ద state legislature are mentioned in these articles. So though these are similar to that of the parliament, there are some differences as well. Okay, ఆర్గనైజేషన్ ఇప్పుడు ఎలా ఉంది, ఆర్గనైజేషన్ అంటే యూనికామరలా బైకామరలా అదనమాట. సో దెర్ ఈజ్ నో యూనిఫార్మిటీ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. యూనిఫార్మిటీ అనేది లేదు ఇన్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ హ్యావ్ గాట్ యూనికామరల్ సిస్టమ్. 22 states have unicameral system while others have bicameral system. 6 states lo at present in 2019 only 6 states have 2 houses, that is bicameral legislature. They are Andhra Pradesh, Telangana, Uttar Pradesh, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ బీహార్. ఈ 6 స్టేట్స్లో మటుకే బైకామరల్ లెజిస్లేచర్ ఉంది. ఈవెన్ జమ్మూ కాశ్మీర్ హ్యాడ్ బైకామరల్ లెజిస్లేచర్, బట్ దెన్ జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఇట్ వాస్ అబాలిష్డ్ బై ద జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2019. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2019లో ద్వారా అది యూనియన్ టెరిటరీ అయింది కాబట్టి దాని లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది అబాలిష్ చేశారనమాట. ఈవెన్ తమిళనాడు అనేది ఓకే 2010లో తమిళనాడు లెజిస్లేటివ్ కౌన్సిల్ యాక్ట్ 2010 ద్వారా దానికి ఇచ్చారు కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్, బట్ ఇంకా కూడా ఇట్ హ్యాస్ నాట్ కమ్ ఇన్ టు ఫోర్స్ అనమాట తమిళనాడుకి. మన ఆంధ్రాది కూడా ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ఆల్సో ఇట్ వాజ్ రివైవ్డ్ ఇన్ 2005, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అనుకుంటా, వయా ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 2005 ద్వారా వచ్చిందనమాట. మధ్యప్రదేశ్ కూడా దే హ్యావ్ ఆస్డ్, ఇట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ అ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈవెన్ ఫర్ మధ్యప్రదేశ్. సో 7th Amendment Act of 1956, లాంగ్ బ్యాకే 1956లోనే 7th Amendment Act of 1956 ద్వారా a legislative council was provided for Madhya Pradesh. However, it has to be this notification to give effect to this. Okay, it has to be made by the president. So far no such notification has been made. So hence Madhya Pradesh అనేది it still continues to be a unicameral legislature, or it has one house only. The 22 states have, ఇండియాలో 22 states have got unicameral system. Here the state legislature consists of the governor and the legislative assembly only. So in the states having bicameral legislature, the state legislature consists of governor, legislative council and legislative assembly. Legislative council ఏమంటారు, విధాన్ పరిషత్. లెజిస్లేటివ్ కౌన్సిల్ని విధాన్ పరిషత్ అంటారు. అండ్ ఇట్ ఈస్ ది అప్పర్ హౌస్ అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ చేంబర్ ఆర్ హౌస్ ఆఫ్ ఎల్డర్స్. సెకండ్ చేంబర్ రాజ్యసభ లాగా ఇట్ ఈస్ ది అప్పర్ హౌస్, ఇట్ ఈస్ ద సెకండ్ చేంబర్, విధాన్ పరిషత్, హౌస్ ఆఫ్ ఎల్డర్స్. సో వైల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ వచ్చేసి ఇట్ ఈస్ ద ఫస్ట్ చేంబర్, ఇట్ ఈస్ ద పాపులర్ హౌస్, ఇట్ ఈస్ ద లోవర్ హౌస్ అండ్ విధాన్ సభ అంటారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ సంస్కృతిలో ఏమంటారు, విధాన్ సభ, లోవర్ హౌస్, ఫస్ట్ చేంబర్, ఆర్ ఇట్ ఈస్ ద పాపులర్ హౌస్, హౌస్ ఆఫ్ ఎల్డర్స్, పాపులర్ హౌస్. The constitution provides for the abolition or creation of the legislative council in the states. Very very important statement. ఏమన్నా చెప్పారు, the constitution provides for the creation or abolition of the legislative councils in the state. So accordingly ద పార్లమెంట్ అనేది ఇట్ కెన్ అబాలిష్. ఎవరు అబాలిష్ చేయగలరు, ఎవరు క్రియేట్ చేయగలరు, పార్లమెంట్. The parliament can abolish legislative council where it already exists, or it can create it where it does not exist if the legislative assembly of the concerned state,
Okay, if the legislative assembly of the concerned state passes a resolution to that effect, ఏం పాస్ చేయాలి? సో the legislative assembly passes of the concerned state, it passes a resolution to that effect. అప్పుడు parliament it can either create a legislative council or abolish a legislative council. Such a specific resolution must be passed by the state assembly by a special majority. తో పాస్ చేయాలన్నమాట. That is a majority of the total membership of the assembly and a majority of not less than 2/3 of the members of the assembly present and voting. సో ఇది ఎలా చేయాలన్నమాట? స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలన్నమాట ఏ రిజల్యూషన్ ఫర్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది. ఓకే, స్పెషల్ మెజారిటీతో స్టేట్ అసెంబ్లీ పాస్ చేయాలి. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది అసెంబ్లీ and a majority of not less than 2/3 of the members of the assembly present and voting. Then this act of parliament is not to be deemed as an amendment of the constitution for the purpose of the article 368, and it is passed like an ordinary piece of legislation by simple majority. So ఒక స్టేట్కి లెజిస్లేటివ్ కౌన్సిల్ క్రియేట్ చేయాలంటే స్టేట్ దాన్ని స్పెషల్ మెజారిటీతో ఒక రెజల్యూషన్ పాస్ చేసి అప్రూవ్ చేసి పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్ దీన్ని అప్రూవ్ చేయాలి. దీన్ని మళ్ళీ పార్లమెంట్లో పాస్ చేయాలన్నమాట. పార్లమెంట్ ఎలా పాస్ చేయాలి? విత్ సింపుల్ మెజారిటీ. పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో పాస్ చేయాలి, జస్ట్ లైక్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ ఆర్డినరీ పీస్ ఆఫ్ లెజిస్లేషన్. And it is not like this creation of legislative council అనేది it is not deemed to be as an amendment to the constitution for the purposes of article 368. For amendment of the constitution ni special majority to pass cheyali parliament. So this is not, creation of legislative council is not deemed to be a amendment to the constitution parliament chesedi. Okay, the idea of having a second chamber in the states was criticized in the Constituent Assembly on the ground that it was not representative of the people and that it delayed the legislative process and that it was an expensive institution. సో ఈ సెకండ్ చేంబర్ పెట్టాలనేది స్టేట్కి ఇట్ వాస్ క్రిటిసైజ్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో క్రిటిసైజ్ చేశారు. ఒకటేమంటే దే ఆర్ నాట్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్. సెకండ్, ఇట్ విల్ జస్ట్ డిలే ది లెజిస్లేటివ్ ప్రాసెస్. వీళ్ళు పాస్ చేసి మళ్ళీ వీళ్ళకి ఇచ్చి స్టేట్లో కూడా వీళ్ళు పాస్ చేసిన తర్వాత లా అవుతుంది. సో లెజిస్లేటివ్ ప్రొసీజర్ డిలే అవుతుంది అన్నారు. ఇంకోటి ఏమంటే ఎక్స్పెన్సివ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పారనమాట లెజిస్లేటివ్ కౌన్సిల్. కాన్సిక్వెంట్లీ the provision was made for abolition or అందుకోసమని, సో మీకు నచ్చితే పెట్టుకోండి లేదంటే లేదు స్టేట్స్ అని చెప్పి, the provision was made for the abolition or creation of the legislative council to enable a state to have a second chamber or not, okay, according to its own willingness and financial growth. వాళ్ళ ఇష్టం, మీకు కావాలంటే పెట్టుకోండి లేదంటే లేదు అన్నట్టుగా ఈ ప్రొవిజన్ పెట్టారంట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గాట్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ created in 1957. It got created legislative council in 1957 and got the same legislative council abolished in 1985. Okay, 1985లో అబాలిష్ చేశారు లెజిస్లేటివ్ కౌన్సిల్ని. మేబీ రామారావు ఉన్నప్పుడేమో. దెన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాస్ అగైన్ రివైవ్డ్ ఇన్ 2007 ఆఫ్టర్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 2005. So the legislative council of Tamil Nadu has been abolished in 1986 and that of Punjab and West Bengal in 1969 అనమాట. సో వీళ్ళు కూడా అబాలిష్ చేయబడ్డాయి. దెన్ ఇన్ 2010 Legislative Council of Tamil Nadu passed, Legislative Assembly of Tamil Nadu, it passed a resolution for the revival of the Legislative Council in the state. Accordingly, the Parliament, it enacted the Tamil Nadu Legislative Council Act of 2010, which provided for the creation of the Legislative Council in the state. However,
Before this act was enforced, the Legislative Council of Tamil Nadu, it passed another resolution in 2010 seeking again the abolition for the proposed Legislative Council. ఆట అయిపోయింది తమిళనాడు వాళ్ళకి. వాళ్ళే కావాలంటారు, మళ్ళీ వాళ్ళే వద్దంటారు. Then now let's see the composition of the two houses of the state legislature. Composition of the Legislative Assembly. What is the strength? The Legislative Assembly consists of representatives directly elected by the people on the basis of the universal adult franchise. Legislative Assembly consists of the representatives directly elected by the people on the basis of the universal adult franchise. So its maximum strength is fixed at 500 and minimum strength at 60. Maximum strength 500. Maximum strength 500 anta, minimum strength 60 anta. It means that its strength varies from 60 to 500 depending upon the population of the state, population size of the state. So ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి లెజిస్లేటివ్ అసెంబ్లీలో? 175 సీట్స్ ఉన్నాయి. 175 సీట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి? 58 ఎమ్మెల్సీలు ఉన్నారు, 175 ఎమ్మెల్యేలు ఉన్నారనమాట ఆంధ్రప్రదేశ్కి. ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ of 2015 increased the number of seats in the Legislative Council of Andhra Pradesh from 50 to 58. Okay. Malli Andhra Pradesh Reorganization Amendment Act, Andhra Pradesh Reorganization Amendment Act of 2015 అనేది it increased the number of seats in the Legislative Council of Andhra Pradesh from 50 to 58 అనమాట. ఓకే, సో అలా. However, in case of Arunachal Pradesh, Sikkim and Goa, the minimum number of seats అనేది it is fixed at 30, and in case of Mizoram and Nagaland it is fixed at 46 and 40 and 46 respectively. అంటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవాకేమో మినిమం 30 సీట్స్ ఉండాలి, మిజోరంకేమో మినిమం 40 సీట్స్ ఉండాలి, నాగాలాండ్కేమో 46 సీట్స్ ఉండాలన్నమాట అసెంబ్లీలో. ఫర్దర్ సమ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఇన్ సిక్కిం అండ్ నాగాలాండ్ ఆర్ ఆల్సో ఎలెక్టెడ్ ఇండైరెక్ట్లీ. ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. చూడు, మామూలుగా అసెంబ్లీస్లో ఉన్న వాళ్ళు ఓన్లీ డైరెక్ట్గా ఎలెక్ట్ అవుతారు. బట్ సిక్కిము, నాగాలాండ్, some members of legislative assemblies in Sikkim and Nagaland, they are also elected indirectly. So nominated members గురించి చెప్దాం ఇప్పుడు. ఓకే, అసెంబ్లీస్లో the governor can nominate one member. ఒక్కరే. లోక్సభలో ఇద్దరు ఫ్రమ్ ఆంగ్లో ఇండియన్ కమిటీ. అదే అసెంబ్లీలో అయితే governor can nominate only one member from the Anglo-Indian community if the community is not adequately represented in the assembly. Okay, and Anglo-Indian means a person whose father or any other male progenitor in the male line is or was of European descent but who is domiciled within the territory of India and is or was born within such territory of parents habitually residents therein and not established there for temporary purpose only. సో అలాంటి వాళ్ళని ఆంగ్లో ఇండియన్స్ అంటారు. సో ఒరిజినలీ దిస్ ప్రొవిజన్ వాజ్ టు ఆపరేట్ ఓన్లీ ఫర్ అప్ టు 10 years అనమాట. అప్ టు 1960 వరకే ఉండాలి ఈ ప్రొవిజన్. బట్ దిస్ డ్యూరేషన్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ కంటిన్యూస్లీ సిన్స్ దెన్ బై 10 years. ఈచ్ టైమ్ 10 years దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయారు ఈ ప్రొవిజన్ని. నౌ అండర్ ది 95th Constitutional Amendment Act of 2009, this will last until 2020. Nominated members in assembly. Then territorial constituencies. For the purpose of holding direct elections to the assembly, each state is divided into territorial constituencies. దేనికోసం? for the purpose of holding the direct elections. దీన్ని direct elections అంటారు. To the assemblies, each state is divided into territorial constituencies. The demarcation of these constituencies is done in such a manner that the ratio between the population of each constituency and the number of seats allotted to it is the same throughout the state. In other words,
The constitution ensures that there is uniformity of representation between the different constituencies in the state. Uniformity of representation between different constituencies of the state anamata. So the expression population means the population as ascertained ante as discovered at the last preceding census of which the relevant figures have been published. లాస్ట్ సెన్సస్లో ఏ ఫిగర్స్ అయితే ఉందో దాన్ని బట్టి పాపులేషన్ని తీసుకుంటారనమాట. సో అలా ద రేషియో బిట్వీన్ ద పాపులేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ అండ్ దానికి ఎన్ని సీట్స్ అలాట్ చేశారనేది యూనిఫామ్గా ఉండాలి త్రూ అవుట్ ద స్టేట్. దట్ ఈస్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్. రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ సెన్సస్ చేస్తారు మళ్ళీ. ఓకే, ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్ పాపులేషన్కి తగినట్టుగా కాన్స్టిట్యుయెన్సీ సైజ్ని రీఅడ్జస్ట్ చేస్తారు. సో ఆఫ్టర్ ఈచ్ census readjustment is to be made in total number of seats in the assembly of each state and the division of each state into territorial constituencies. సో ఇప్పుడు అదే చెప్పాం, డివిజన్ ఆఫ్ ప్రతి టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీని పాపులేషన్కి తగినట్టు ఆఫ్టర్ ఈచ్ సెన్సస్ దాన్ని మళ్ళీ రీఅడ్జస్ట్ చేస్తారు. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ ఈచ్ స్టేట్ని కూడా రీఅడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట పెరిగే పాపులేషన్కి తగినట్టు. ద పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్. పార్లమెంట్ ఎవరు ఎంపవర్డ్ ఉన్నారు దీనికి? మళ్ళీ స్టేట్ అసెంబ్లీ కాదు, పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు డిటర్మైన్ ది అథారిటీ అండ్ ద మేనర్ ఇన్ విచ్ దిస్ హ్యాస్ టు బీ మేడ్. ఈ రీఅడ్జస్ట్మెంట్ ఎలా జరగాలి, ఏ మేనర్లో జరగాలి అనే ఆ అథారిటీని వాళ్ళకి ఇవ్వడానికి, డిటర్మైన్ చేయడానికి పార్లమెంట్ ఈస్ ఎంపవర్డ్ ఫర్ దిస్ ప్రాసెస్. అకార్డింగ్లీ ద పార్లమెంట్ హ్యాస్ ఎనాక్టెడ్ ద డీలిమిటేషన్స్ కమిషన్స్ యాక్ట్. The parliament has enacted delimitation. Same పార్లమెంట్లో కూడా ఇదే డీలిమిటేషన్ కమిషన్స్ యాక్ట్ ఇన్ 1952, 62, 72 and 2002 for this purpose. Okay, then same ఇది. The 42nd Amendment Act of 1976 has frozen total number of seats. Indira Gandhi ఉన్నప్పుడు they have frozen the total number of seats in the assembly of each state and the division of the each state into territorial constituencies till the year 2000. At 1971లో at 1971 లెవెల్ 1971లో ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో దాన్ని అక్కడికి ఫ్రీజ్ చేశారన్నమాట టిల్ 2000. మళ్ళీ దిస్ బ్యాన్ అండ్ రీఅడ్జస్ట్మెంట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ 25 years. దట్ ఈస్ టిల్ 2026 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు బై ద 84th Amendment Act of 2001. దీన్ని మళ్ళీ ఇంకో 25 yearsకి ఎక్స్టెండ్ చేశారనమాట. దెన్ ఫార్ ద సేమ్ ఆబ్జెక్టివ్. ఎందుకు? ఫర్ ఎంకరేజింగ్ పాపులేషన్ లిమిటింగ్ మెజర్స్. For encouraging the population limiting measures. The 84th Amendment Act of 2001 also empowered the government to undertake readjustment and rationalization of the territorial constituencies in a state on the basis of population figures of 1991 census. Later again 87th Constitutional Amendment Act of 2003 provided for the delimitation of the constituencies on the basis of 2001 census. ప్రస్తుతానికి 2001 census తీసుకొని మన ఆ కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క పాపులేషన్ని తీసుకొని డీలిమిట్ చేస్తున్నారనమాట కాన్స్టిట్యుయెన్సీస్ని. దెన్ రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ ఈచ్ స్టేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ రేషియోస్. దేనిపైన ఎస్సీ ఎస్టీస్కి ఇచ్చున్నారు? ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ రేషియోస్. దిస్ మీన్స్ దట్ number of assembly seats reserved in a state for such castes and such tribes is to bear the same proportion to the total number of seats in the assembly as the population of such castes and tribes in the concerned state bears to the total population of the state. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒక స్టేట్లో 20% ఎస్సీస్ ఉన్నారనుకో, సో అసెంబ్లీలో కూడా 20% ఆఫ్ ద సీట్స్ ఎస్సీస్కి ఇవ్వాలి. 10% ఎస్టీస్ ఉన్నారనుకో ఒక స్టేట్లో, సో 10% ఆఫ్ ద సీట్స్ ఎస్టీస్కి రిజర్వ్ చేయాలి. సో ఆ రేషియోలో ఉండాలి. ఆన్ బేసిస్ ఆఫ్ ద పాపులేషన్ బేసిస్ మీద రేషియో మీద వాళ్ళకి సీట్స్ రిజర్వ్ చేయాలి అని చెప్తున్నారు. సో ఒరిజినలీ దిస్ రిజర్వేషన్ వాజ్ టు ఆపరేట్ ఓన్లీ ఫర్ 10 years.
till 1960, but this duration has been extended continuously since then by 10 years each time. And now under the 95th Constitutional Amendment Act of 2009, this reservation will last up to 2020. And what now ఇది composition of the assembly అనమాట. సో వాళ్ళ స్ట్రెంత్ ఎంత, 60 to 500 మెంబర్స్ ఉన్నారు. ఒక నామినేటెడ్ మెంబర్ బై ద గవర్నర్. టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్లో యూనిఫార్మిటీ ఆఫ్ రిప్రజెంటేషన్ చూడాలి. దెన్ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ సెన్సస్ చేస్తారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి 2001 ఈజ్ ద బేసిస్ ఇయర్ అనమాట. 2001 సెన్సస్ ప్రకారం తీస్తున్నారు. దెన్ ఆ తర్వాత రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్. అండ్ అది కూడా ఇప్పుడు 95th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2009 ద్వారా ఇప్పుడు 2020 వరకు రిజర్వేషన్స్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. దెన్ ఇప్పుడు కాంపోజిషన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి చూద్దాం. వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్? Unlike the members of the Legislative Assembly, the members of the Legislative Council are indirectly elected. Obviously, they are indirectly elected MLCs. The maximum strength of a council is fixed at 1/3 of the strength of the assembly, and the minimum strength is fixed at 40. ఓకే, ఇది నాకు అస్సలు గుర్తులేదబ్బా. సో ఇప్పుడు మన ఆంధ్ర కూడా చూడు, 175 లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ ఉన్నాయా, దాంతో 1/3 మినిమం సీట్స్ ఉండాలని చెప్పారు కదా. మ్యాక్సిమం 1/3 సీట్స్ ఉండాలి అని చెప్పారు. టోటల్ స్ట్రెంగ్త్ అనేది ఫిక్స్డ్, మ్యాక్సిమం కాదు, మ్యాక్సిమం స్ట్రెంగ్త్ అనేది ఇట్ ఈస్ ఫిక్స్ చేశారనమాట. ఇక్కడ 1/3 ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో మన ఆంధ్రాకేమో 175 లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్, దాంట్లో 1/3 వేసుకుంటే కరెక్ట్గా 58 వస్తుంది. 58 ఎమ్మెల్సీ సీట్స్ ఉన్నాయన్నమాట. అండ్ మినిమం సీట్స్ ఎంత ఉండాలి? మినిమం సీట్స్ అనేది అట్లీస్ట్ 40 ఎమ్మెల్సీలైనా ఉండాలి. మ్యాక్సిమం 1/3 ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ ఉండాలన్నమాట. ఓకే, సో దిస్ మీన్స్ దట్ ద సైజ్ ఆఫ్ ద కౌన్సిల్ depends on the size of the assembly of the concerned state. So this is done to ensure the predominance of the directly elected house. Okay, this is done to ensure the predominance of the directly elected house in the legislative affairs of the state. ఇన్ ద లెజిస్లేటివ్ అఫేర్స్ అంటే లా మేకింగ్ అఫేర్స్ ఆఫ్ ద స్టేట్లో వీళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉండాలి, లెజిస్లేటివ్ అసెంబ్లీస్ది వాళ్ళ డామినెన్సే ఉండాలని చెప్పి ఇలా చేశారనమాట. సో దో ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఫిక్స్డ్ ద మ్యాక్సిమమ్ అండ్ ద మినిమమ్ లిమిట్స్, ది యాక్చువల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కౌన్సిల్ ఈజ్ ఫిక్స్డ్ బై ది పార్లమెంట్. జస్ట్ కాన్స్టిట్యూషన్ వచ్చి ఇట్ హ్యాస్ ఫిక్స్ ద మ్యాక్సిమమ్ అండ్ ద మినిమమ్ లిమిట్స్ ఫిక్స్ చేసిన ది యాక్చువల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కౌన్సిల్ ఎవరు ఫిక్స్ చేస్తారు? యాక్చువల్ స్ట్రెంగ్త్ పార్లమెంట్. మెయిన్ అన్ని పార్లమెంట్ చేతుల్లోనే ఉంటాయన్నమాట, ఇంపార్టెంట్ అన్నీ. ఓకే, సో manner of elections of the legislative council. Of the total number of members of the legislative council, 1/3 అంటే ఇప్పుడు 58 మెంబర్స్లో కూడా ఆంధ్రాలో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 58 మెంబర్స్లో కూడా 1/3 members are elected by the members of the local bodies in the state like municipalities, district boards, etc. Okay, so 58 మెంబర్స్లో కూడా 1/3 members they are elected by the members of the local bodies in the state, that is like members of the municipalities and the district boards, etc. ఇంకో 1/3 members are elected by the MLAs of the state from amongst the persons who are not members of the assembly. 1/3 members are elected by members of legislative assemblies of the state from amongst persons. ఓకే, ఎమ్మెల్యేస్ కాని వాళ్ళ నుంచి ఎలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ది అదర్ ఎమ్మెల్యే ఫ్రమ్ అమంగెస్ట్ ద పర్సన్స్ హూ ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ అసెంబ్లీ. ఎమ్మెల్యేస్ కాని వాళ్ళని ఎలెక్ట్ చేసుకుంటారు, ఎమ్మెల్యేస్ అంటున్నారు ఆబ్వియస్లీ, అంతే కదా. సో 1/3 ఆర్ ఎలెక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ ది లోకల్ బాడీస్, 1/3 ఆర్ ఎలెక్టెడ్ బై ది ఎమ్మెల్యేస్. ఓకే, నెక్స్ట్ మిగతా 1/12 ఆఫ్ ద ఎమ్మెల్సీస్ ఆర్ ఎలెక్టెడ్ బై ది గ్రాడ్యుయేట్స్ ఆఫ్ 3 years స్టాండింగ్ అండ్ రిసైడింగ్ విదిన్ ద స్టేట్. Okay, they are elected by the graduates of 3 years
ఎవరు గ్రాడ్యుయేట్స్ 3 ఇయర్స్గా నువ్వు ఇఫ్ యు ఆర్ రిసైడింగ్ ఇన్ ద స్టేట్, ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ అండ్ రిసైడింగ్ ఇన్ ద స్టేట్, నేను గ్రాడ్యుయేట్, నేను హైదరాబాద్లో 3 ఇయర్స్కి చదువుతున్నా, సో ఐ యామ్ అ గ్రాడ్యుయేట్, సో ఐ కెన్ నోట్ అనమాట. సో అలా 1/12 ఆఫ్ ద మెంబర్స్ ఆర్ సెలెక్టెడ్ బై గ్రాడ్యుయేట్స్. నెక్స్ట్ 1/10 ఆఫ్ ది మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ద టీచర్స్ of 3 years of standing in the state and not lower in standard than the secondary school. అంటే ప్రైమరీ స్కూల్ టీచర్స్ సెలెక్ట్ చేసుకోలేరు అనమాట, ఓన్లీ సెకండరీ స్కూల్ నుంచి అబవ్ ఉన్న టీచర్స్ మటుకి ఎలెక్ట్ చేసుకోగలరు. 1/10 ఆఫ్ ద మెంబర్స్ని టీచర్స్ ఎన్నుకుంటారు, వీళ్ళందరినీ కలిపి ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. 1/12 ఆఫ్ ద పీపుల్ని గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు, మెంబర్స్ ఆఫ్ లోకల్ బాడీస్ 1/3, మిగతా ద రిమైండర్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీస్, ద రిమైండర్ ఆఫ్ దెమ్ ఆర్ నామినేటెడ్ బై ద గవర్నర్ ఫ్రమ్ అమంగెస్ట్ ద పర్సన్స్ హూ హ్యావ్ అ స్పెషల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్, సైన్స్, ఆర్ట్, కోఆపరేటివ్ మూమెంట్స్ అండ్ సోషల్ సర్వీస్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడు, కోఆపరేటివ్ మూమెంట్స్ అని వస్తుంది. కోఆపరేటివ్ మూమెంట్స్ అండ్ సోషల్ సర్వీస్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి హూ గవర్నర్ విల్ నామినేట్ దెమ్, మిగతా వాళ్ళు గవర్నర్ నామినేట్ చేస్తారనమాట, ఎంతమంది ఉంటే అంతమంది. దస్ 5/6 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ అండ్ 1/6 ఆర్ నామినేటెడ్ బై ది గవర్నర్. అంతే కదా. సో 1/6తో ఎంతమందిని గవర్నర్ నామినేట్ చేస్తారు? రాజ్యసభలో అయితే 12 మంది, ఇక్కడైతే 1/6 ఆఫ్ ది పీపుల్ ఆర్ 1/6 ఆఫ్ ది టోటల్ ఎమ్మెల్సీస్ ఆర్ నామినేటెడ్. అట్లే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా వచ్చింది అనుకుంటా, కానీ ఆయన ఇప్పుడు ఎలక్షన్లో నిల్చున్నాడు. 1/6 ఆఫ్ ద పీపుల్ ఆర్ నామినేటెడ్ బై గవర్నర్. The members are elected in accordance with the system of proportional representation by means of single transferable vote. Okay, then the bona fide or proprietary of the governor's nomination in any case cannot be challenged in any courts. గవర్నర్ ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు, ఆయన ఎవరిని నామినేట్ చేశాడనేది నువ్వు పోయి కోర్టులో యూ కెనాట్ ఛాలెంజ్ ఇట్ అనమాట. సో దిస్ స్కీమ్ ఆఫ్ కంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ as laid down in the constitution is tentative and it is not final. Okay, parliament is authorized to modify or to replace the same. Again, who has the final say in this? Parliament దీన్ని మళ్ళీ మార్చచ్చు అనమాట. ఎలక్షన్ ఆఫ్ ది ఎమ్మెల్సీస్ని మళ్ళీ పార్లమెంట్ ఇట్ కెన్ మోడిఫై అనమాట. సో హవెవర్ ఇట్ హ్యాస్ నాట్ ఎనాక్టెడ్ ఎనీ సచ్ లా సో ఫార్. నౌ డ్యూరేషన్ ఆఫ్ ద 2 houses చూద్దాం. Duration of assembly, same Rajya Sabha, Lok Sabha lage every 5 years. Like the Lok Sabha, the legislative assembly is not a continuing chamber. Its normal term is 5 years from the date of its first meeting after the general elections. Okay, the term of the legislative assembly of the erstwhile state of Jammu and Kashmir was 6 years under its own state constitution. ఓకే, మామూలుగా మన అందరికీ 5 yearsే ఉంటుంది మిగతా స్టేట్కి, బట్ జమ్మూ అండ్ కాశ్మీర్ erstwhile జమ్మూ అండ్ కాశ్మీర్కి 6 years ఉండేది దాని అసెంబ్లీ యొక్క టర్మ్ అండర్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ద ఎక్స్పైరేషన్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ 5 years ఆపరేట్స్ యాజ్ automatic dissolution of the assembly. Automatic dissolution of assembly జరిగిపోతుంది అనమాట after 5 years. Then, however, the governor is authorized to dissolve the assembly at any time, that is even before the completion of its term of 5 years, to pave the way for fresh elections. This is also very important. Governor is authorized to dissolve the assembly at any time. So further, the term of assembly can be extended during the period of national emergencies. Very much true. Okay, during the term of national emergency appudu the assembly anedi it can be extended. The term of assembly can be extended. Governor kavalante taggichochu. Okay, it can be extended by law of the parliament for 1 year at a time, for any length of time, by a law of parliament. Ela extend chestaru? By a law of parliament 1 year at a time గా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. సో however, this extension cannot continue beyond a period of 6 months after the emergency has been ceased to operate. 6 months తర్వాత ఇదేమి యూ కాంట్ కంటిన్యూ అనమాట. 6 months after the emergency has ceased to operate. Then this means that the assembly should be re-elected within the 6 months after the revocation of the emergency. Then duration of the council. Duration of
Like the Rajya Sabha, the Legislative Council is a continuing chamber. That is, it is a permanent body. It is a permanent body, anamata. And it is not subject to dissolution. But 1/3 of its members retire every second year. Okay, on the expiration of every second year. So a member continues as such for 6 years. ఒక మెంబర్ 6 yearsకి కంటిన్యూ అవుతాడు అనమాట. సో ద వేకెంట్ సీట్స్ ఆర్ ఫిల్డ్ అప్ బై fresh elections and nominations by the governor at the beginning of every third year. So the retiring members are also eligible for the re-election and re-nomination any number of times. This is also very very important. Then members of the state legislature membership అంటే ఇప్పుడు ఒక మెంబర్ అవ్వాలి, ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటి అని చెప్తున్నారు. సో ద కాన్స్టిట్యూషన్ లేస్ డౌన్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్ ఫర్ అ పర్సన్ టు బి చోజన్ యాజ్ member of the state legislature. He must be a citizen of India. He must make and subscribe to an oath or affirmation before the person authorized by the election commission for this purpose. Okay, in this oath or affirmation, he swears to bear the true faith and allegiance to the Constitution of India and to uphold the sovereignty and integrity of India. Okay, and to faithfully discharge the duty of his office. To faithfully discharge the duty of his office, first he should be a citizen of India. Oath తీసుకోవాలి before the person authorized by the election commission of India for this purpose. Okay, వాళ్ళ ముందర oath తీసుకోవాలి. Okay, he must make and subscribe to an oath or affirmation. Okay, ఆ oath ఏంటి అనేది చెప్పున్నారు. Then after that, he must not be less than 30 years of age. అంటే ఎమ్మెల్యే అవ్వాలంటే మినిమం 30 years of age ఉండాలి ఇన్ కేస్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అండ్ 25 years అయి ఉండాలి ఇన్ కేస్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, సో దిస్ ఇస్ సేమ్ ఫర్ రాజ్యసభ అండ్ లోక్సభ ఆల్సో. రాజ్యసభకి ఎన్నిక అవ్వాలంటే అట్లీస్ట్ 30 years of age ఉండాలి, ఎమ్మెల్సీస్కి కూడా 30 years, లోక్సభకి 25 years ఉండాలి మినిమం ఎంపీ అవ్వాలంటే. ఎమ్మెల్యే అవ్వాలంటే కూడా మినిమం 25 years of age ఉండాలి. ఓకే, సో దెన్ హీ మస్ట్ పొసెస్ అదర్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ బై ది పార్లమెంట్. ఇది ఒకటి అనమాట. వాట్ ఆర్ ది అదర్ క్వాలిఫికేషన్స్? ఎవరు ప్రిస్క్రైబ్ చేసిన క్వాలిఫికేషన్స్? పార్లమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన అదర్ క్వాలిఫికేషన్స్ ఉండాలన్నమాట ఏదైనా ప్రిస్క్రైబ్ చేస్తే. అవి ఏంటి? పార్లమెంట్ ఏం ప్రిస్క్రైబ్ చేసింది అంటే, అకార్డింగ్లీ ద పార్లమెంట్ హ్యాస్ లేడ్ డౌన్ ద ఫాలోయింగ్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఇన్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951. అవేంటంటే, అ పర్సన్ టు బి ఎలెక్టెడ్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ must be an elector, okay, for an assembly constituency in the concerned state, and to be qualified for the governor's nomination he must be a resident in the concerned state. Okay, ఇది లెజిస్లేటివ్ కౌన్సిల్ కోసం చెప్తున్నారనమాట. ఎమ్మెల్సీగా ఎన్నిక అవ్వబడ్డాలంటే, సో పార్లమెంట్ ఏం చెప్పిందంటే, ఎమ్మెల్సీగా ఆ స్టేట్లో నిలబడాలంటే హీ మస్ట్ బీ అ సిటిజన్, he must be an elector, ఆ స్టేట్ యొక్క ఎలెక్టర్ అయి ఉండాలి, ఎలెక్టర్ ఆఫ్ ది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, okay, in the concerned state. And if he has to be qualified for the nomination of the governor, then he must be a resident of that state. నామినేషన్కి క్వాలిఫై అవ్వాలంటే ఈ స్టేట్ యొక్క రెసిడెంట్ అయి ఉండాలి. అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎలెక్ట్ అవ్వబడ్డాలంటే అట్లీస్ట్ ఆ ప్లేస్లో ఎనీ కన్సర్న్, ఆ స్టేట్లో ఉన్న ఎనీ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలోకి ఎలెక్టర్ అయి ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. Then a person to be elected to the legislative assembly, he must be an elector for an assembly constituency in that same concerned state. అదే చెప్తున్నారు, ఎమ్మెల్సీకి అదే, ఎమ్మెల్యేకి అదే. he must be an elector అని చెప్తున్నారు. నెక్స్ట్, he must be a member of scheduled caste or scheduled tribe if he wants to contest a seat that is reserved for him. ఓకే, ఎస్సీ ఎస్టీస్కి ఏమంటే వాళ్ళకి అలాట్ చేసిన సీట్స్లో వాళ్ళే కంటెస్ట్ చేయాలి. హవెవర్ దిస్ డస్ నాట్ మీన్ దట్ ఎస్సీ ఆర్ ఎస్టీ మెంబర్ కెనాట్ కంటెస్ట్ అ సీట్ దట్ ఈస్ నాట్ రిజర్వ్డ్ ఫర్ హిమ్. దాంట్లో కూడా కంటెస్ట్ చేయొచ్చు. దెన్ వాట్ ఆర్ ద డిస్క్వాలిఫికేషన్స్? అండర్ ద కాన్స్టిట్యూషన్, అ పర్సన్ షాల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ బీయింగ్ చోజన్ as and for being a member of legislative assembly or legislative council of the state if, ఎలాంటి కేసెస్, ఒక 5 cases చెప్పారనమాట, ఎలాంటి కేసెస్లో డిస్క్వాలిఫై చేస్తారని. ఇఫ్ హీ హోల్డ్స్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ ది యూనియన్ ఆర్ ద స్టేట్ ఎక్సెప్ట్ దట్ ఆఫ్ ద మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ ఆఫీస్ ఎగ్జెంప్టెడ్ బై ది స్టేట్ లెజిస్లేచర్.
ఇక్కడ మటుకు స్టేట్ లెజిస్లేచర్ చెప్తున్నారు అనమాట, పార్లమెంట్ చెప్పకుండా. సో నువ్వు ఎమ్మెల్యే అయిండొచ్చు, ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు ఒక యూనియన్ మినిస్టర్ అవ్వచ్చు, స్టేట్ మినిస్టర్ అవ్వచ్చు, దట్స్ ఓకే. అండ్ ఇంకా స్టేట్ లెజిస్లేచర్ ఏదైనా కొన్ని ఆఫీసర్స్ని ఎగ్జామ్ చేసిందంటే వాడు ఉండొచ్చు అని, అలాంటివి ఓకే. అవి కాకుండా ఇఫ్ యూ హోల్డ్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ దెన్ యూ ఆర్ డిస్క్వాలిఫైడ్ టు బి అన్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ. ఓకే. దెన్ ఇఫ్ హీ ఈజ్ ఆఫ్ అన్సౌండ్ మైండ్, and he stands so declared by the courts, if he is an undischarged insolvent, and if he is not a citizen of India, only Indian citizens, first qualification adi he must be a citizen of India. So if he is not a citizen of India, or he has voluntarily acquired that citizenship of a foreign state, or is under the acknowledgement, గుర్తింపు కిందకు ఉన్నాడు అనమాట, he is under the acknowledgement of allegiance to a foreign state, అలాంటప్పుడు he will be disqualified. If he is so disqualified under any law made by the parliament, ఇది గుర్తుపెట్టుకో, ఇక్కడ కూడా పార్లమెంట్ అనే చెప్తున్నారు. ఇఫ్ హీ సో డిస్క్వాలిఫైడ్, ఏదైనా లా చేసిందనుకో పార్లమెంట్ వీళ్ళ కోసం, అండ్ ఆ లా ప్రకారంగా వీళ్ళు డిస్క్వాలిఫైడ్ అన్నామనుకో, అలాంటప్పుడు కూడా పార్లమెంట్ అని చెప్తున్నారు చూడు. ఇఫ్ హీ సో డిస్క్వాలిఫైడ్ అండర్ ఎనీ లా మేడ్ బై ద పార్లమెంట్, సో అలాంటప్పుడు కూడా వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. అకార్డింగ్లీ ద పార్లమెంట్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ అ నెంబర్ ఆఫ్ అడిషనల్ డిస్క్వాలిఫికేషన్స్ ఇన్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ అనమాట. ఓకే, రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్లో చెప్పింది. సో దీస్ ఆర్ సిమిలర్ టు దోస్ ఆఫ్ ది పార్లమెంట్. దట్ ఈస్, హీ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ ద సర్టన్ ఎలక్షన్ అఫెన్సెస్ అండ్ ఆల్ దోస్. ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఉండకూడదు. ఓకే, బట్ ద డిటెన్షన్ ఆఫ్ అ పర్సన్ ఇన్ ప్రివెంటివ్ డిటెన్షన్ లా ఇస్ నాట్ డిస్క్వాలిఫికేషన్ అని చెప్పారు. సో ఇదంతా సేమ్. ఓకే, దెన్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ లా. ద కాన్స్టిట్యూషన్ ఆల్సో lays down that a person shall be disqualified for being a member of either house of the state legislature if he is so disqualified on the grounds of defection under the provisions of the 10th schedule. Under the provisions of the 10th schedule కింద, ఓకే, ఇఫ్ హీ ఈజ్ సో డిస్క్వాలిఫైడ్ డిస్క్వాలిఫైడ్ యాజ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అలా కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు. If he is disqualified on the grounds of defection or under the provisions of 10th schedule, then he is also disqualified to be a MLA or MLC. The question of disqualification under the 10th schedule, it is decided by the chairman in case of legislative council and the speaker in case of legislative assembly, and not by the governor and not by the governor. So the final say or the final decision in case of defection and for the members of either houses of state legislature is in their presiding officers. Okay, so in 1992 the Supreme Court ruled that the decision of the chairman and speaker, it is regarded to, in this regard, is subjected to judicial review. It is subjected to judicial review. 1992 లో సుప్రీం కోర్ట్ చెప్పిందనమాట, కిహోతో హొలోహన్ కేసులో చెప్పిందనమాట. కిహోతో హొలోహన్ వర్సెస్ జచిల్హు కేసులో చెప్పింది. దెన్ ఓత్ ఆర్ అఫర్మేషన్, ఇందాకే చూసాము, టు బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలీజియన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. So every member of the either house of the parliament before taking his seat in the house has to make and subscribe to an oath or affirmation before the governor or some person appointed for this purpose. Okay, they have to take, ఎవరి ముందు ఓత్ తీసుకుంటారు, గవర్నర్ ముందర ఓత్ తీసుకుంటున్నారు వీళ్ళు. ఓకే, ఇందాక ఏమన్నారు, బిఫోర్ అ పర్సన్ ఆథరైజ్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ అన్నారు. సో వాళ్ళు గవర్నర్ ఆర్ ఎనీ పర్సన్ అపాయింటెడ్ బై హిమ్ ఫర్ దిస్ పర్పస్ అన్నారు. ఓకే, సో ది ఓత్ అనేది టు బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలీజియన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, టు అప్హోల్డ్ ద సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, టు ఫెయిత్ఫుల్లీ డిశ్చార్జ్ ద డ్యూటీస్ ఆఫ్ ది ఆఫీస్. అన్లెస్ అ మెంబర్ టేక్స్ ది ఓత్, he cannot vote or participate in the proceedings of the house and does not become eligible to the privileges and immunities of the state legislature. రెండు ఉన్నాయి, he cannot vote or participate in the proceedings and he is not eligible for the immunities and privileges of the state legislature. So a person is liable to a penalty of ₹500 for each day he sits in the house or votes. He sits or votes in the house without before taking or subscribing to oath. Okay, అతను ₹500 పే చేయాలి, బిఫోర్ ₹500 పే చేయాలి వితౌట్ టేకింగ్,
ఎప్పుడు ఫైన్ పే చేయాలి, ఇఫ్ హి సిట్స్ ఆర్ ఓట్స్ ఇన్ ద హౌస్ 3 కేసెస్ ఉన్నాయన్నమాట. బిఫోర్ వితౌట్ టేకింగ్ ఓత్ అండ్ సబ్స్క్రైబింగ్ టు ద ప్రిస్క్రైబ్డ్ ఓత్ అండ్ అఫర్మేషన్, ఓత్ తీసుకోకుండా కానీ కూర్చుంటే ఫైన్ పే చేయాలి పర్ డే 500, ఆర్ వెన్ హీ నోస్ దట్ హీ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ ఆర్ దట్ హీ ఈజ్ డిస్క్వాలిఫైడ్ ఫర్ ఇట్స్ మెంబర్షిప్ లేదు, అతన్ని డిస్క్వాలిఫై చేశారు మెంబర్గా ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్, అయినా కూడా కూర్చుంటే హీ హ్యాస్ టు పే అప్ ఎ ఫైన్ ఆఫ్ 500. Then when he knows that he is prohibited from sitting or voting in the house by the virtue of a law made by the parliament or the state legislature. దీంతో మటుకు స్టేట్ లెజిస్లేచర్ పార్లమెంట్ రెండింటి గురించి చెప్పారు. సో వాళ్ళు పాస్ చేసిన లా ప్రకారం ఇతను కూర్చోకూడదు, ఓట్ చేయకూడదు, స్టేట్ పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ పాస్ చేసిన లా ప్రకారం ఇతను అక్కడ కూర్చోకూడదు, ఓట్ చేయకూడదు అని చెప్పి అయినా కానీ కూర్చున్న ఓట్ వేసిన 500 రూపీస్ ఫైన్ వేస్తారు. దీస్ ఆర్ ద 3 cases. So members of the state legislature are entitled to receive such salaries and allowances as may from time to time be determined by the state legislature. So salaries of the salaries and allowances వచ్చేసి వీళ్ళకి ఎమ్మెల్యేస్ ఎంపీస్కి ఎవరు డిటర్మైన్ చేస్తారు? స్టేట్ లెజిస్లేచరే డిటర్మైన్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ టైం టు టైం వాళ్ళకి ఇస్తారనమాట. దెన్ వెకేషన్ ఆఫ్ ద సీట్స్, ఎలాంటి టైంలో సీట్స్ వెకేట్ చేస్తారు? ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ అ మెంబర్ ఆఫ్ అ స్టేట్ లెజిస్లేచర్ హీ వెకేట్స్ హిస్ సీట్. ఎప్పుడంటే డబుల్ మెంబర్షిప్ ఉన్నప్పుడు. సో 2 హౌసెస్కి ఒకటేసారి మెంబర్ కాలేడు కదా. సో అట్ దట్ టైం double membership on a person cannot be a member of both houses of state legislature at one time. So if a person is elected to both the houses, then his seat in one of the houses will fall vacant as per the provisions of the law made by the state legislature. ఏదైనా ఒక దాంతో వేకెంట్ అయిపోతుంది, ఆయన కానీ రిజైన్ చేయకపోతే ఆయనంతట ఆయన. సెకండ్, డిస్క్వాలిఫై చేసిన, ఇఫ్ అ మెంబర్ ఆఫ్ అ state legislature becomes subjected to any of the disqualifications, then his seat becomes vacant. Then atane resign chesna a member may resign his seat by writing to the chairman of the legislative council or the speaker of the legislative assembly. So వాళ్ళకి లెటర్ రాసి రెసిగ్నేషన్ రాసి రిజైన్ చేయొచ్చు as the case may be. So the seat falls vacant when the resignation is accepted by the speaker. Okay, so however the chairman of the speaker or the speaker need not accept the resignation if he is satisfied that it is not voluntary or genuine. ఎవరైనా వీళ్ళని ఫోర్స్ చేశారు అనిపించినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, కంపల్సరీ చేయాలి. వీళ్ళు ఇస్తే వాళ్ళు కంపల్సరీ అప్రూవ్ చేయాలని లేదు, వాళ్ళు రిజెక్ట్ కూడా చేయొచ్చు. దెన్ రెసిగ్నేషన్, దెన్ ఇన్ హిస్ absence, okay, a house of the state can declare, the state legislature can declare the seat of a member vacant if he is absent himself from all the meetings for a period of 60 days without its permission. For a period of 60 days అన్నిటి మధ్య అట్లే ఉంటుంది. ఓకే, ఒక సెషన్కి ఇంకో సెషన్కి మధ్య మోర్ దెన్ 60 days గ్యాప్ రాకూడదని, 6 months, అది మోర్ దెన్ 6 months రాకూడదు. ఇది 60 days కంటిన్యూస్గా హౌస్ సెషన్లో ఉన్నప్పుడు అతను కానీ అటెండ్ అవ్వకపోతే వితౌట్ ద అండ్ ముందే ఇన్ఫార్మ్ చేయకుండా వితౌట్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద హౌస్ కానీ అటెండ్ కాకపోతే అలాంటప్పుడు అతని సీట్ వేకెంట్ అని చెప్తాడు యాబ్సెంట్ అయితే. నెక్స్ట్ అదర్ కేసెస్లో ఏమంటే member has to vacate his seat in either of the house of state legislature if his election is declared as void by the court, if he is expelled by the house, and if he is elected to the office of president or vice president. ఓకే, ప్రెసిడెంట్గా కానీ వైస్ ప్రెసిడెంట్, ఇప్పుడు యూనియన్ మినిస్టర్ కానీ స్టేట్ మినిస్టర్ కానీ స్టేట్ చెప్పిన మిగతా ఏ ఆఫీసర్స్ని హోల్డ్ చేసినా వెకేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎమ్మెల్యేగా ఉంటూ ఆ బాధ్యతలు కూడా నిర్వహించవచ్చు. అదే ఇఫ్ యు ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ టు ద ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ, దెన్ యూ హ్యావ్ టు వెకేట్ యువర్ పొజిషన్ యాజ్ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ అండ్ దెన్ ఓన్లీ గో టు ప్రెసిడెంట్ అనమాట. సో నీ ఎలక్షన్ వాయిడ్ అండ్ డిక్లేర్ చేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇఫ్ హీ ఈస్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ది హౌస్, if he gets elected to the office of president or vice president, if he is appointed to the office of governor of the state, even governor ki kuda governor aina kuda he has to vacate this anamata. Then presiding officers of the state legislature, each house of the state legislature has its own presiding officer. There is a speaker and a deputy speaker, okay, for the state legislative assembly, and a chairman and deputy chairman for legislative council, a panel of chairmen
for a panel of chairmen for the assembly and a panel of vice chairmen for the council is also appointed. Oh, వీళ్ళు కూడా ఉన్నారా స్టేట్ లెజిస్లేచర్లో? ఐ డోంట్ నో. A panel of chairmen for legislative assembly and a panel of vice chairmen for the legislative council is also appointed. Then speaker of assembly. The speaker is elected by the assembly itself from among its members. Okay, usually the speaker remains in the office during the life of the assembly. However, he vacates his office earlier in any of the following three cases. యూజువలీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు స్పీకర్ ఉంటాడు. బట్ ఎలాంటప్పుడు అంతకుముందే వెకేట్ చేస్తాడంటే ఇఫ్ హీ సీజెస్ టు బీ అ మెంబర్ ఆఫ్ ది అసెంబ్లీ, if he resigns by writing to the deputy speaker, if he is removed by a resolution passed by the majority of all the then members of the assembly. Such a resolution can be moved only after giving a 14 days of advance notice. Okay, సో ఇది స్పీకర్ గురించి అనమాట. ఎలాంటప్పుడు స్పీకర్ తన ఆఫీస్ని వెకేట్ చేస్తాడని. సో ఎప్పుడెప్పుడు వెకేట్ చేస్తాడు? ఇఫ్ హీ సీజెస్ టు బీ అన్ member of state legislature, if he resigns by writing to deputy speaker and he is removed by passing a resolution by majority of the 10 members of the legislative assembly, then such a resolution అనేది it has to be moved only after giving a 14 days of prior notice. Then what are the powers of the speaker? He maintains order and decorum in the assembly for conducting the business and regulating its proceedings. So this is the primary responsibility and he has a final power in this regard. Okay, primary responsibility for maintaining order and decorum in the assembly for conducting the business and regulating its proceedings. Then second he is the final interpreter of the provisions of Constitution of India and the rules of procedure and conduct of business of the assembly and the legislative precedents within the assembly. So he is the final interpreter of all this. Speaker is the final interpreter of all of the provisions of Constitution and of India in the assembly, the rules of procedure and the conduct of business in the assembly and the legislative proceedings precedents ఏదైతే ఉంటాయో అంటే legislative precedents అంటే legislative proceedings ని ఇంటర్ప్రెట్ చేయాల్సింది ఎవరు? స్పీకర్ అనమాట within the assembly. So he adjourns, speaker adjourns the assembly or he suspends the meetings in the absence of quorum అంటారు దాన్ని. So he adjourns the assembly, he suspends the meeting in the absence of quorum. He does not vote in the first instance. This is very very important. The speaker does not vote in the first instance but he can exercise a casting vote in case of a tie. Okay, casting vote అంటారు దాన్ని. Then he can allow a secret sitting of the house at the request of the leader of the house. Okay, leader of the house అడిగితే సీక్రెట్ సిట్టింగ్ ఒకటి పెడతారు. Then he decides whether a bill is a money bill or not and his decision on this question is final. Then he decides the question of disqualification of the member of the assembly arising on the ground of the defection under the provisions of the 10th schedule. Then he appoints the chairman he appoints the chairman of all the committees of the assembly. సో పార్లమెంటరీ కమిటీస్ ఉన్నట్టు స్టేట్ లెజిస్లేటివ్కి కూడా కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్ యొక్క చైర్మన్స్ అందరినీ స్పీకరే అపాయింట్ చేస్తారనమాట అండ్ హీ సూపర్వైజెస్ ది ఫంక్షనింగ్ ఆఫ్ దోస్ కమిటీస్ అనమాట. ఓకే, then he himself is the chairman of business advisory committee, rules committee and the general purpose committee. Okay, speaker is the chairman of all these three committees: business advisory committee, rules committee and general purpose committee. Now deputy speaker గురించి చూద్దాం. Like the speaker, deputy speaker is also elected by the assembly itself from amongst its members. He is elected after the election of the speaker has taken place. Like the speaker, deputy speaker remains in office during the life of the assembly. However, he also vacates his office earlier in any of the three cases, same as the speaker. Okay, he ceases to be a member of assembly if he resigns by writing his resignation to the speaker, if he is removed by passing a resolution 14 days advance notice ivali. The deputy speaker performs the duties of the when speaker's office falls vacant. When speaker's office falls vacant, he also acts as a speaker when the speaker is absent. Either vacancy ochina absence ochina, okay,
then from sitting of the when he is absent in both the cases, the deputy speaker has all the powers of the speaker. The speaker nominates amongst panel of chairpersons గురించి చెప్తున్నారు. ఇప్పుడు the speaker he nominates amongst the members a panel of chairpersons. Any of them can preside over the అసెంబ్లీ. అంటే స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఇద్దరు absent అయినప్పుడు ఈ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ నుంచి ఎనీ ఆఫ్ దెమ్ దే కెన్ ప్రిసైడ్ ఓవర్ ది అసెంబ్లీ ఇన్ ద absence of speaker or deputy speaker. So he has the same powers as the speaker when he is so presiding. So he holds the office until a new panel of chairmen is nominated. Until a new panel of chairmen ఎన్ని రోజులు అతని టర్మ్ అంటే until a new panel of chairmen is nominated అతను కంటిన్యూ అవుతాడు. ఇప్పుడు చైర్మన్ గురించి చూద్దాం. చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ద చైర్మన్ ఈస్ ఎలెక్టెడ్ బై కౌన్సిల్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ అమంగెస్ట్ ఇట్స్ మెంబర్స్. ద చైర్మన్ vacates his office in any of the following three cases. If he ceases to be a member, then if he resigns by writing to the deputy chairman, if he is removed by passing a resolution, it's the same. As presiding officer, the powers and functions of the chairman in the council are similar to those of the speaker in the assembly. Powers and functions of the chairman is similar to those of the speaker of assembly. However, the speaker has one special power which is not enjoyed by the chairman. That is, the speaker decides whether a bill is a money bill or not, and this his decision in this regard is final. The salaries and allowances of the speaker and deputy speaker of the assembly and the chairman and the deputy chairman of the council are fixed by the state legislature, and they are charged on the consolidated fund of India. Consolidated fund of state. They are charged on consolidated fund of state, and thus they are not subjected to the annual and they are not subject to the annual vote of the state legislature. ప్రతి సంవత్సరం ఓట్ వేయాల్సిన పని లేదు. ఎవరు ఫిక్స్ చేస్తున్నారు వీళ్ళ శాలరీస్ని? స్టేట్ లెజిస్లేచర్ ఫిక్స్ చేస్తోంది. వీళ్ళ శాలరీస్ని, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ యొక్క శాలరీస్ని స్టేట్ లెజిస్లేచర్ ఫిక్స్ చేస్తోంది. దే ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు ది యాన్యువల్ ఓట్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ వీళ్ళ శాలరీస్. Then deputy chairman of the council, like the chairman, the deputy chairman is also elected by the council. It's among its members. Same vacation of the office, Malli same. The deputy chairman performs the duties of the chairman's office when it's vacant. He also acts as chairman when the latter is absent from his office. In both the cases, he has all the powers of the chairman. The chairman nominates from amongst its members. Ever nominate చేస్తారు? panel of vice chairpersons ని nominate చేస్తారు. So any of them can preside over the council in the absence of the chairman and the deputy chairman. So he has the same powers when so presiding. So he holds the office until a new panel of vice chairperson is nominated to that place. Okay. ఇప్పుడు ఆర్టికల్స్ చూద్దాం. 100 ఆర్టికల్ 168 to 212 ఆఫ్ పార్ట్ 6 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వచ్చి స్టేట్ లెజిస్లేచర్ అన్నాం కదా. సో ఆర్టికల్ 168 నుంచి స్టార్ట్ చేద్దాం. ఆర్టికల్ 168 కాన్స్టిట్యూషన్ ఆఫ్ లెజిస్లేచర్స్ ఇన్ ద స్టేట్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ లెజిస్లేచర్ ఇన్ స్టేట్స్ అని చెప్తుంది. ఇవి జనరల్ ఆర్టికల్స్ అనమాట. ఒక స్టేట్కి లెజిస్లేచర్స్ ఉంటాయి అని చెప్తుంది అనమాట ఆర్టికల్ 168. 169 వచ్చి ఆర్టికల్ 169 వెరీ వెరీ ఇంపార్టెంట్. అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ in the states. So that is article 169. Then article 170 is the composition of legislative assemblies. కాంపోజిషన్ ఆఫ్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ సబ్ హెడింగ్స్. ఇవన్నీ సబ్ హెడింగ్స్ అమ్మా. ఇప్పుడు ఒక చాప్టర్లో నీకు సబ్ హెడింగ్స్ గుర్తొస్తున్నాయంటే ఆర్టికల్స్ గుర్తొచ్చేస్తాయి. ఫస్ట్ నీకు లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి చూసాం. అది ఆర్టికల్ ఫస్ట్ అసలు లెజిస్లేటర్ ఉంటుంది స్టేట్ కన్నా, అది 168. నెక్స్ట్ అబాలిషన్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అన్నాం, అది ఆర్టికల్ 169. తర్వాత కాంపోజిషన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆర్టికల్ 170. దెన్ కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఆర్టికల్ 171. తర్వాత డ్యూరేషన్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్స్ ఆర్టికల్ 172. డ్యూరేషన్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్స్. ఆ తర్వాత క్వాలిఫికేషన్ ఫర్ ద మెంబర్షిప్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ ఆర్టికల్ 173. చూడు ఆ సబ్ హెడింగ్స్ ప్రకారంగానే ఆర్టికల్స్ వస్తున్నాయి. దెన్ సెషన్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ prorogation and dissolution article 174. ఇది ఇంకా చదవలేదు.
Okay, so Article 174, sessions of state legislature, the prorogation and the dissolution of the state legislature anamata. Then Article 175, right of the governor to address the houses and to send messages to the houses. So right, Article 175 వచ్చి right of the governor to address the houses. After the every session, every year బిగినింగ్ సెషన్ ఆయన అడ్రస్ చేస్తారు, దాన్ని మళ్ళీ పాజిటివ్ ఓటే ఉండాలన్నమాట. అండ్ టు సెండ్ మెసేజెస్ టు ద హౌసెస్, Article 175 వెరీ ఇంపార్టెంట్. దెన్ సెషన్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్, Article 174 సెషన్స్. దెన్ దాని సెషన్స్ ప్రొరగేషన్ అండ్ డిజల్యూషన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ కూడా Article 174లోనే ఉంది. దెన్ Article 176, స్పెషల్ అడ్రస్ బై ది గవర్నర్. Article 175 ఏమో రైట్ ఆఫ్ ది గవర్నర్ టు అడ్రస్, రైట్ ఆఫ్ ది గవర్నర్ టు అడ్రస్ దెమ్. అండ్ Article 176 వచ్చి స్పెషల్ అడ్రస్ బై ది గవర్నర్ అంట. స్పెషల్ అడ్రస్ బై ది గవర్నర్ వచ్చేసి Article 176. ఓకే, దెన్ Article 177 వచ్చి రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్ యాజ్ రెస్పెక్ట్ టు ది హౌసెస్. రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ఇది కూడా వస్తుంది సబ్ హెడింగ్ కింద, రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్ యాజ్ విత్ రెస్పెక్ట్ టు ది హౌస్. Article 177. అక్కడేమో Article 73 అలా వస్తుంది కదా, అది ఇది. ఓకే, ఇది ఆ తర్వాత ఆర్టికల్స్ని పార్లమెంట్ది స్టేట్ లెజిస్లేచర్ కంపేర్ చేసుకుంటా కూడా ఒక వీడియో చేసుకోవాలి ఆర్టికల్స్ని. దెన్ ఆఫీసర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్, ఆఫీసర్స్ ఇప్పుడే కదా చూసాం, స్పీకరు వాళ్ళు, అది చూద్దాం. The speaker, and there shall be a speaker and deputy speaker of legislative assembly వచ్చి Article 178. Article 178, speaker and deputy speaker of legislative assembly. Then vacation of the seat and resignation, వాళ్ళు వెకేట్ చేసిన, దెన్ రిజైన్ చేసిన, దెన్ రిమూవల్ ఫ్రమ్ ద ఆఫీసెస్ ఆఫ్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్. వెకేషన్ వచ్చి వాళ్ళ వెకేటింగ్ 3 చూసామా, వాళ్ళని ఎయిదర్ దే ఎంపీస్గా లేకపోయినా తీసేస్తారు, లేదా వాళ్ళు రిజైన్ చేయొచ్చు, లేదా ఎమ్మెల్యేసే రిమూవ్ చేయొచ్చని. సో ఆఫ్ ద స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్కి. సో అది Article 179లో ఉంది. 178 వచ్చి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఉంటారని చెప్తున్నారు. Article 179 వాళ్ళ రిమూవల్ ప్రొసీజర్ గురించి చెప్తున్నారు. త్రీ ఆప్షన్స్. Then Article 180, powers of the deputy speaker or any other person to perform the duties of the office of the speaker or act as the speaker. Power of the deputy speaker, Article 180. Article 180 ఏదంటే Article 180, power of the deputy speaker or any other person to perform the duties of the office of the speaker or act as the speaker. Article 180. 181 వచ్చి the speaker or the deputy speaker not to preside while a resolution for his removal from the office is under consideration. అలా ఏదన్నా ఒక రిజల్యూషన్ ఉన్నప్పుడు దే కెనాట్ ఓట్, ఫస్ట్ ఇన్స్టెన్స్లో దే కెనాట్ ఓట్ అనమాట. అది పార్లమెంట్లో ఇంకా క్లియర్గా చెప్పున్నారు. ఒకటి వాళ్ళు వాళ్ళ రిమూవల్ కానీ ఇఫ్ ఇట్ అండర్ కన్సిడరేషన్ దెన్ దే కెనాట్ ప్రిసైడ్ ఓవర్ ది హౌస్. ఓకే, and I think they cannot vote in the proceedings also. So this is under Article 181. This is under Article 181. Then ఈ 4 articles 178 నుంచి 181 వరకు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ గురించి చెప్తున్నారు. Article 182 says that the chairman and deputy chairman of the legislative council అనే వాళ్ళు ఉంటారు అని Article 182 చెప్తున్నారు. Then vacation, resignation and removal from the offices of chairman and deputy chairman, Article 183. Then power of deputy speaker or any other person to perform the duties of the office of the chairman and to act as a chairman వచ్చి Article 184. ఇది మొత్తం చైర్మన్ డిప్యూటీ చైర్మన్ గురించి 182 నుంచి 185 వరకు. దెన్ 185 ఏం చెప్తోంది Article 185, ద చైర్మన్ ఆర్ ద డిప్యూటీ చైర్మన్ నాట్ టు ప్రిసైడ్ వైల్ అ రిజల్యూషన్ ఫర్ హిస్ రిమూవల్ ఫ్రమ్ ది ఆఫీస్ ఈజ్ అండర్ కన్సిడరేషన్. Article 185 అయితే చైర్మన్ డిప్యూటీ చైర్మన్. Article 181, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్. దెన్ Article 186 says about the salaries and allowances of the speaker, deputy speaker, chairman and deputy chairman. వీళ్ళ salaries గురించి మాట్లాడే ఆర్టికల్ ఏది Article 186.
Then Article 187 talks about Secretariat of the State Legislature. Very very important. Secretariat of the State Legislature కి కూడా ఒక సెక్రటేరియట్ ఉంటుంది, అది ఆర్టికల్ 187లో ఉందన్నమాట. 187. దెన్ వాళ్ళ కాండక్ట్ ఆఫ్ బిజినెస్లో ఏముంటాయి, ఓత్ ఆర్ అఫర్మేషన్. ఓకే, Article 188 talks about oath or affirmation by the members. Oath 188, Article 188. 189 వచ్చి voting in the houses, power of houses to act notwithstanding vacancies and quorum. ఆర్టికల్ 189 వచ్చి ఓటింగ్, హౌసెస్లో జరిగే ఓటింగ్ గురించి, అండ్ పవర్ ఆఫ్ ది హౌసెస్ టు యాక్ట్ నాట్ విత్ స్టాండింగ్ ది వేకెన్సీస్ అండ్ కోరం. ఓకే, వేకెన్సీస్ కోరమ్స్ అని విత్స్టాండ్ చేయకుండా పవర్ ఆఫ్ ది టు యాక్ట్ అకార్డింగ్ టు దట్, అది ఆర్టికల్ 189లో ఉంది. దెన్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది మెంబర్స్. డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్స్ కూడా 4 ఆప్షన్స్ ఉన్నాయా? ఓకే, 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమంటే ఫస్ట్ వాళ్ళే సీట్స్ వెకేట్ చేయడం. ఓకే, డిస్క్వాలిఫికేషన్ ఫర్ ది మెంబర్షిప్. దెన్ డెసిషన్ ఆన్ క్వశ్చన్స్ యాజ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆన్ మెంబర్స్. సో ఇవి ఉన్నాయి. సో ఆర్టికల్ 190 టాక్స్ అబౌట్ ది వెకేషన్ ఆఫ్ ది సీట్స్. ఓకే, సో ఆర్టికల్ 190 వచ్చి వెకేటింగ్ ఆఫ్ ది సీట్స్ బ్రాడ్గా చెప్తుంది. దెన్ 191 వచ్చి డిస్క్వాలిఫికేషన్ ఫర్ ది మెంబర్షిప్. ఎలాంటి సర్కమ్స్టెన్సెస్లో డిస్క్వాలిఫై చేయొచ్చు అని చెప్పి ఒక 4-5 ఉన్నాయి, మళ్ళీ విచ్ ఆర్ లేడ్ బై ది పార్లమెంట్. సో అవన్నీ మళ్ళీ డిస్క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్లో మళ్ళీ వస్తాయి. ఓకే, ఓత్ వచ్చి 188లో వస్తుంది. క్వాలిఫికేషన్స్ దేంట్లో వస్తాయి? క్వాలిఫికేషన్స్ వచ్చి 173లో వస్తుంది. డిస్క్వాలిఫికేషన్స్ వచ్చేసి 191లో వస్తుంది. గుర్తుపెట్టుకో, క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ వచ్చి 173, డిస్క్వాలిఫికేషన్స్ వచ్చేసి 191లో వస్తుంది. దెన్ 192 డెసిషన్ ఆన్ క్వశ్చన్స్ యాజ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆన్ మెంబర్స్. ఎవరు డెసిషన్ తీసుకుంటారు? ప్రిసైడింగ్ ఆఫీసర్స్. సో ద డెసిషన్ ఆన్ ద క్వశ్చన్స్ యాజ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్స్ వచ్చి ఆర్టికల్ 192. ఓకే, ఆర్టికల్ 192. దెన్ ఆర్టికల్ 193లో ఏముంది? పెనాల్టీ ఫర్ సిట్టింగ్ అండ్ ఓటింగ్ బిఫోర్ మేకింగ్ ఓత్ ఆర్ అఫర్మేషన్ అండర్ ఆర్టికల్ 188. అండర్ ఆర్టికల్ 188 ఓత్ తీసుకోకుండా, ఓకే, యు ఆర్ సిట్టింగ్ అండ్ ఓటింగ్ ఇన్ ద పార్లమెంట్ బిఫోర్ మేకింగ్ ఓత్ ఆర్ అఫర్మేషన్ అండర్ ఆర్టికల్ 188 ఆర్ వెన్ నాట్ క్వాలిఫైడ్ ఆర్ వెన్ డిస్క్వాలిఫైడ్. ఫస్ట్ థింగ్, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, వెన్ యు ఆర్ డిస్క్వాలిఫైడ్. సో అలాంటప్పుడు పెనాల్టీ ఏ ఆర్టికల్ కింద వేస్తారు వాళ్ళకి? ₹500. ఆర్టికల్ 193, ఆర్టికల్ 193 కింద వేస్తారు. దెన్ పవర్స్, ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ అండ్ దర్ మెంబర్స్. సో అది లాస్ట్లో వస్తుంది. సో ఆర్టికల్ 194 కింద పవర్స్, ప్రివిలేజెస్ ఎక్సెట్రా ఆఫ్ ది హౌస్ ఆఫ్ లెజిస్లేచర్స్ అండ్ మెంబర్స్ అండ్ కమిటీస్ దేర్ ఆఫ్. దెన్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ మెంబర్స్ వచ్చి 195 కింద వస్తుంది అనమాట. ఇంకోటి కూడా, సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ వచ్చి ఆర్టికల్ 186 కింద ఉంది. ఆర్టికల్ 186 కింద ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ యొక్క సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఉన్నాయి. సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ మెంబర్స్ దేని కింద, ఏ ఆర్టికల్ కింద మెన్షన్ చేస్తున్నారు? ఆర్టికల్ 195. ఆర్టికల్ 186 ఏమో మెంబర్ సాలరీస్ ఆఫ్ స్పీకర్స్ 186. ఆర్టికల్ 195 వచ్చి సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ మెంబర్స్ ఉన్నాయన్నమాట. ఓకే.